తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న నేపథ్యంలో ఆదివాసీల సమస్యలపై వైఖరి స్పష్టం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తురుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి చెందిన 11 కులాలను ఎస్టీ జాబితాలో కలుపుతూ చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని వెంటనే రద్దు చేసి ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 343 క్లాజ్ 1 ప్రకారం భారతదేశంలో ఒక కులాన్ని తెగగా గుర్తించాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయన్నారు. ఒక కులాన్ని తెగగా మార్చే క్రమంలో ముందుగా ప్రభుత్వం కమిషన్ను నియమించాలన్నారు. 5 అంశాల ప్రక్రియను పూర్తి చేసి దానిని పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆర్టికల్ 342 సవరణ జరపాలన్నారు. ఆ తర్వాత షెడ్యూల్ ప్రాంతాలు తెగలపై విశిష్ట అధికారులు కలిగిన రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే అప్పుడు ఎస్టీలుగా గుర్తించబడతారని పేర్కొన్నారు. కానీ అలా జరగడం లేదని ఆరోపించారు. ఎస్టీ జాబితా నుండి తొలగించాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం 11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, జీవో నంబర్ 3ను యథావిధిగా అమలు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో 29 శాఖల్లో ఉన్నటువంటి జీవోలన్నింటినీ కూడా చట్టం చేయాలని, స్పెషల్ డిఎస్సి వేసి ఆదివాసీ యువకుల చేతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, అదేవిధంగా 15 డిమాండ్స్ తోటి వల్ల ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మీ ముందు ఉంచుతున్నది కాబట్టి వాటన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.